ఒకవేళ అడ్డుకుంటే లేసే యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పే చిత్తశుద్ధి నాకుంది. తెలివి ఉందా లేదా పక్కన పెడితే నాకు చిత్తశుద్ధి ఉంది. నా చిత్తశుద్ధిని ఎవరు ప్రశ్నించలేరు, ఎవరు శంకించలేరు. మీకు తెలివి లేదనే మాట మాత్రం మీరు ఒప్పుకుంటున్నందుకు ధన్యవాదాలు. నాకు తెలివి ఉందా లేదా పక్కన పెడితే నీకు తెలివి ఉందా లేదా మరి మాకైతే తెలుస్తలేదు, ఉన్నట్టయితే కనిపిస్తలేదు. ఏడ తెలివి ఉన్నోళ్ళు ఎవరు కూడా గిట్లాంటి వ్యవహారం చేయరు. తెలివి ఉండి ఇంత పట్టపగటిని పచ్చి అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమానికి పూనుకోరు ఎవరు కూడా. కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపుమంట ఉంటది, బాధ ఉంటది, దుఃఖం ఉంటది, ఆవేదన ఉంటది. కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటుంది. ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటది. అంటే ఈ మాట ఇండైరెక్ట్గా ఎవరి గురించి? కేసీఆర్ గురించి అనమాట. కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదని, ఆయన కొంత సిక్ అయ్యిండని, ఆరోగ్యం మీద వయసు మీద పడ్డప్పుడు ఎవరు ఆరోగ్యమైనా కొంత అటు ఇటు అవుతుంది. సీజన్గా మారుతూ ఉంటుంది, కొంత ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఆయనకు 70-75 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన పెద్ద మనిషి. ఆయన ఆరోగ్యం మీద ఇప్పటికీ ఇంకా ఇలాంటి కింది స్థాయి వ్యాఖ్యలు చేసుడు అవసరమా ముఖ్యమంత్రి గారు? ఇప్పుడు మీరు ఎప్పుడు ఇట్లనే యవ్వనంగా, ఎప్పుడు ఇట్లనే ఇంతే అంటే మీరు మీ హెయిర్ స్టైల్ ఇవన్నీ కనపడడం కోసం రకరకాల అది వేసుకొని వస్తారు మీరు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తేప్పుడు. ఆ విషయం తెలిసిందే. కాకపోతే మీరు ఈ రకమైనటువంటి ఫిట్నెస్ తోటి మీరు 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా గిట్లనే ఉంటారా? ఇలాగైతే ఉండరు కదా. వయసు మీద పడుతున్నప్పుడు కొంత ఆరోగ్యం సహకరించదు, ఎవరికైనా సహకరించదు. దాన్ని కూడా ఎగతాళి చేసి ఎటకారం చేసి కొడుకులను ఏమంటే కేటీఆర్ని ఏమో చేద్దాం అనుకుంటే ఆయన ఆరోగ్యం బాగలేక ఉన్నాడని చెప్పేసి ఈ రకంగా మాట్లాడు. ఇవాళ ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం. ఎందుకు? మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళా చెప్తున్నా సార్, 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం. ఎవడంటే వస్తాడో చూద్దాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పును కుట్ర చేసిరంట. మరి సుప్రీంకోర్టుకు ఇప్పటికే సుప్రీంకోర్టు 2-3 సార్లు చీవాట్లు పెట్టింది మీకు, అయినా ఇంకా రావట్లేదు. సుప్రీంకోర్టు తీర్పు కుట్రనా? అసలు కుట్ర మీరు కదా చేసింది. పాప కోదండరామరెడ్డి గారు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇక ఏదో ఒకటి ఇస్తే సాల్పాటు ఇక ఏమంటారు చూసినావు, ఎంతో అంతా వస్తే సరిపోతున్నట్టుగా ఆయన ఒక ప్రయత్నం. ఆయన ప్రయత్నం ఏంటిది? కేసీఆర్ను దింపడమే అలా లక్ష్యం ఉండేది అంతే. కేసీఆర్ మీద పర్సనల్ గ్రాడ్జే అందరికీ. ఈయనకు పర్సనల్ గ్రాడ్జే, కోదండరామరెడ్డికి పర్సనల్ గ్రాడ్జే. ఇవాళ ఎవరెవరైతే అధికారం అనుభవిస్తూ ఉన్నారో దాంట్లో మెజారిటీ వాళ్ళందరికీ కేసీఆర్ మీద పర్సనల్గా ఉన్న కోపం. తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమనో ఇంకేదో ఇవన్నీ ఉట్టివే, జూజుబి ముచ్చట్లు ఇవన్నీ కూడా నమ్మశక్కదగినటువంటి విషయాలు కావు. ఇవి కేవలం పర్సనల్ గ్రడ్జ్తోనే వ్యవహారం నడుస్తూ ఉంది. అయితే కోదండరామరెడ్డి గారికి కుట్ర చేసి పదవి ఒత్తిడి చేసిరని చెప్తా ఉన్నారు. మీరే కదా అసలు కథ. ఒక క్యాబినెట్ తీర్మానం చేసింది ఇద్దరికి. మీరు ఎంత మహానుభావులు అంటే గతంలో కేసీఆర్ చేసినటువంటి క్యాబినెట్ ఇక్కడ దాసోజు శ్రవణ్ బీసీ సామాజిక వర్గం, కుర్రా సత్యనారాయణ ఎస్టీ సామాజిక వర్గం ఎరకలే చాలా తక్కువ వస్తారు. ఈయననేమో ఐ థింక్ గోల్డ్ స్మిత్తులు అనుకుంటా వీళ్ళు. సో ఇట్లా ఈయననేమో బీసీ సామాజిక వర్గం, వీళ్ళ క్యాస్ట్లో కూడా చాలా తక్కువ వస్తారు, రాజకీయాలకి తక్కువ వస్తారు, తక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళ ఎదుగుదల కూడా ఇంతమంది లోపల ఎదగనేరు చాలా వరకు. ఇలాంటి వాళ్ళకు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవులను వీళ్ళకిచ్చింది. ఎమ్మెల్సీ పదవులను ఇస్తే గవర్నర్ గారు దాని మీద అప్పుడు తమిళసాయి గారు ఉంటుండే, ఇక తెలుసు కదా తమిళసాయి గారు ఉన్నప్పుడు మొత్తము ఇక ప్రతిపక్ష నాయకుల కంటే కూడా ఆమెనే ఎక్కువగా కేసీఆర్ గారితో కొట్లాడింది. ఏకంగా అసెంబ్లీలో పెట్టాల్సినటువంటి మన బడ్జెట్ బిల్లును కూడా ఆమె ఆమోదించలేదు. చివరికి వాళ్ళు కోర్టుకు పోతే అప్పుడు లెంపలేసుకొని ఆమోదించింది. ఇట్లా ఇవన్నీ జరిగిన వ్యవహారం అంతా కూడా అప్పుడు పెద్ద తతంగమే నడిచింది. అప్పుడు బీజేపీ ఆడిచ్చింది మొత్తం సినిమా అంతా, ఇక్కడ వ్యవహారాలు నడిచినాయి. సో కాబట్టి అప్పుడు ఈ ఇద్దరికి ఇస్తే, ఒక బీసీ సామాజిక వర్గానికి ఒక ఎస్టీ సామాజిక వర్గానికి, ఇద్దరికి రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించేటువంటి అవకాశం వస్తే వీళ్ళిద్దరిని కాకుండా అప్పుడు అడ్డుకున్నది, తెర ముందు అడ్డుకున్నది గవర్నర్ గారు, అంటే అప్రూవల్ చేయకుండా. కానీ తెర వెనకాల సినిమా నడిపించింది ఇదే కాంగ్రెస్, ఇదే బీజేపీలు కలిసే తెర వెనకాల సినిమాలు నడిపించినాయి. ఈ విషయం తెలిసిందే. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఏం చేసిరు, వీళ్ళనిద్దరిని చేస్తూ క్యాబినెట్, అప్పుడు ప్రభుత్వము క్యాబినెట్ నిర్ణయం తీసుకొని గవర్నర్ గారికి పంపించింది ఫైల్ని. ఈమె అప్రూవల్ చేయకుండా మళ్ళీ తిరిగి పంపించింది ప్రభుత్వానికి. అక్కడ పెండింగ్ ఉంది. అది పెండింగ్ ఉన్నప్పుడు ప్రభుత్వం మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వం మారిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కానీ
ఈ ఆ క్యాబినెట్ తీర్మానం చేసినటువంటి ఈ ఫైల్ను పక్కన పడేసి దీన్ని పెండింగ్ పెట్టేసి ఈయన ఏం చేసిండు, ఈ మహానుభావుడు ఇంకొక ఇద్దరు పేరుని తెచ్చిండు. ఎవరి పేరు? కోదండరావు రెడ్డి, ఎందుకంటే రెడ్డి కదా మనకు కావాల్సింది. కోదండరావు రెడ్డి, ఇంకో అలీఖాన్, ఈయన మైనారిటీ, ఈయన రెడ్డి ఓసీ. ఇక బీసీకి ఎస్టీకి పక్కన పడేసి ఈయన మైనారిటీకి రెడ్డికి, ఇందులో ఈయన మీద ప్రేమ ఏదో అట్లా ఈయనకి ఇస్తున్నాడు కాబట్టి తోక తలిగించారు అంతే. ఆయన మీద కూడా పెద్దగా ఏం ప్రేమ లేదు. సో ఇట్లా కోదండరావు రెడ్డి ఈయనకి ఇద్దరికి ఇచ్చిరు. ఇప్పుడు ఈయనది పోయినట్టే, ఇద్దరిది పోయినట్టే కథ. ఇప్పుడు ఏం చేశారు, కోదండరామరెడ్డికి అప్పుడు వీళ్ళ పేర్లు ఫైల్ ఆల్రెడీ రెడీగా ఉన్నా కానీ ఈ ఇద్దరి పేరుతో రెడీ చేసి మళ్ళా గవర్నర్ గారికి పంపించారు. పంపిస్తే ఇవి పక్కన పెట్టినటువంటి గవర్నర్ గారు దీన్ని అప్రూవల్ చేశారు ఈ ఫైల్ని. దాంతో ఏమైంది, అసలు గవర్నమెంట్ నిర్ణయం ఇది, క్యాబినెట్ అప్రూవల్ చేసి పంపించినటువంటి ఫైల్ని దాని మీద తేల్చకుండా మీరు ఇట్టటే చేస్తారు, ఇది న్యాయపరంగా అది కరెక్ట్ కాదు, గవర్నర్ నిర్ణయం తప్పు అన్నట్టుగా వీళ్ళు ఏం చేశారు, అప్పుడు కోర్టుకు పోయారు. ఇందులో ఉన్నటువంటి దాసోహ శ్రవణ్ గారు కోర్టుకు పోయి నిజంగా చాలా కమిట్మెంట్ తోటి ఆయన ఫైట్ చేశారు కోర్టుకు పోయి. ఇక్కడ హైకోర్టుకు పోయారు, దాని తర్వాత సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టులో చివరికి ఇప్పుడు ఆయన గెలిచి వీరిద్దరిది అవసరం లేదు పీకేయాల్సిందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. న్యాయ పోరాటం చేసి ఇప్పటి నుంచి కాదు, అది అప్పటి నుంచో నడుస్తూనే ఉంది, దాదాపు 2 సంవత్సరాలకి వెళ్ళి. సరే ఇప్పటికి మళ్ళీ దాసోహ శ్రవణ్ గారు ఎమ్మెల్యే కోటాలో మళ్ళీ ఎమ్మెల్సీ అయ్యిండు. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు పదవులు మాత్రం పోయినాయి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఇది న్యాయపరంగా గెలిచినటువంటి గెలుపు. దాని మీద కూడా కుట్ర అని ఎట్లా అంటారు, ఏ రకంగా మాట్లాడతారు కుట్ర అని? ఇదే మాట ఇప్పుడు ఈయన మాట్లాడినట్టే ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు? కేంద్ర హోంశాఖ మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి ఇక్కడ చూస్తే ఆయన మాట్లాడింది ఇగో, సుప్రీం తీర్పును వక్రీకరిస్తారా? అమిత్ షా కామెంట్లను ఖండించిన సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్ జడ్జీలు. తీర్పు చదివి కామెంట్స్ చేస్తే బాగుండేది, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. తీర్పులో నక్సలిజాన్ని సమర్థించినట్టు ఎక్కడా లేదు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన చేసిన కామెంట్లను ఖండిస్తున్నాం. అమిత్ షాకు 18 మంది రిటైర్డ్ జడ్జిల లేఖ రాశారు. తీర్పును వక్రీకరిస్తున్నారా అని చెప్పేసి ఇప్పుడు అమిత్ షా గారు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. జస్టిస్ సుదర్శన్ రెడ్డి తీర్పుతో నక్సల్స్ కు 20 ఏళ్ళు ఊపిరి వచ్చింది అని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నాడు. ఏడుకోయినా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇవే మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కువ అమిత్ షా గారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో కూడా మిగతా దగ్గర కూడా. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు ఇండి కూటమి తరపు నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఈయన మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అని చెప్పేసి రిటైర్డ్ జడ్జిలు, హైకోర్టు, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు అందరూ కూడా ఇగో ఈ రకంగా స్పందిస్తూ ఉన్నారు. తీర్పును ఎట్లా వక్రీకరిస్తారు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసి కూడా సేమ్ అట్లాంటి వ్యవహారమే. రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా సేమ్ ఇలాంటి వ్యవహారమే. మీరు తీర్పును వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆ తీర్పులో ఏముందో మీరు ఒకసారి చూడండి. చదువుకోకుండా ఏం తెలియకుండా ఇట్లా మాట్లాడితే ఇప్పటికే 2 సార్లు మొట్టికాయలు పడ్డాయి మీకు. ఇంకొకసారి ఇట్లనే మాట్లాడితే ఆడ గుసులది సుప్రీంకోర్టు సిజేఐ మామూలు వ్యక్తి ఏం కాదు ఆయన. ఇప్పటికే మీకు అన్ని రకాల సురుకులు పెట్టి దాంట్లో ఆయననే. ఇంకొకసారి ఇట్లనే మాట్లాడితే ఇకపై బోన్లో వచ్చి నిలబడు అని చెప్తాడు. మీరు చేతులు అట్టుకొని పోయి బోన్లో నిలబడాల్సి వస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు మీరు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు.